ఆపత్కాల వేళలో తెలంగాణకు కేసీఆర్ చేసిన పనులే శ్రీరామ రక్ష అయింది. నార్లపూర్ పంప్ హౌస్ లో మోటార్ల రన్తో మరోమారు ఆ విషయం సుస్పష్టమైంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లపూర్లో మోటార్ ద్వారా నీటి ఎత్తిపోత మొదలైంది. ఇక 2023 సెప్టెంబర్ 16 నాటి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వెయిట్ రన్ ప్రారంభమవగా అప్పటి నుంచి ఉద్దేశపూర్వకంగా నార్లపూర్ పంప్ హౌస్ ను పనిచేయకుండా రేవంత్ కుట్రపన్నాడు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో 34 నెలల తర్వాత నార్లపూర్ మోటార్లు ఆన్ చేయాల్సి వచ్చింది. కరువు తరుముకొస్తుండటంతో కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులే శరణమని వేడుకున్నాడు రేవంత్. ఇన్నాళ్ళు రాజకీయ కుట్రతో కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేశాడు రేవంత్. కన్నపల్లి నుంచి నీరు ఎత్తిపోయాలని బీఆర్ఎస్ రిటైర్డ్ ఇంజనీర్ల పోరుబాటుతో రేవంత్ కుట్ర భగ్నమైంది. మరోవైపు నీటి కరువు పెరుగుతుండటంతో రేవంత్ కు వణుకు మొదలైంది. తెలంగాణ సమాజమంతా తిరగబడడంతో గుంపు ముఠాకు ముచ్చెమటలు పట్టాయి. నీళ్లు ఇవ్వకపోతే జనం తంతారన్న భయంతో పరుగులు పెట్టింది సర్కార్. హుటాహుటిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లపూర్లో వెయిట్ రన్ మొదలుపెట్టింది. 34 నెలల పాటు కావాలని నార్లపూర్ను పడవ పెట్టారని ఒప్పుకున్నట్లయింది. ఇక నార్లపూర్ మోటార్ల నుంచి ఎగిసిపడుతున్న నీళ్ల సాక్షిగా అడ్డంగా దొరికిన రేవంత్ కేసీఆర్ పై చేసిన ఆరోపణలని పచ్చి అబద్ధాలని అంగీకరించినట్టయింది. ఇక రేపు మాపో కన్నపల్లి దగ్గర కూడా మోటార్లు ఆన్ చేయక తప్పదు. ఇక కన్నపల్లి పంప్ హౌస్ నుంచి ఉరకలెత్తే గోదావరి జలాలతో రేవంత్ కు మరో భంగపాటు తప్పదు. రేవంత్ రెడ్డి రాజకీయ కక్షలు పక్కన పెట్టి రైతు ప్రయోజనాల కోసం పనిచేయాలన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కేసీఆర్ హయాంలోనే పూర్తయిన పంపులను ఇన్ని రోజులు రాజకీయ కక్షతో పడావు పెట్టారని ఫైర్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్యాకేజీ 1 నార్లపూర్లో వెయిట్ రన్ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలోనే పూర్తయిన పంపులను ఇన్ని రోజులు రాజకీయ కక్షతో పడావు పెట్టారని ఫైర్ అయ్యారు. ఇప్పటికే పంపులను నడిపి నార్లపూర్ రిజర్వాయర్ నింపి ఉంటే కల్వకుర్తి ఎత్తిపోతల పరిధిలోని రైతుల పంటలకు సాగునీరు అందించే అవకాశం ఉండేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా రైతులు నష్టపోతున్నారని, ఇప్పటికైనా పెండింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో ఫోన్ లైన్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. నమస్తే సార్. నమస్కారమ్మా. సార్ చెప్పండి, మొత్తానికి సంక్షోభ సమయంలో కేసీఆర్ విజన్ తెలంగాణకు శ్రీరామ రక్ష అయిందని మరోసారి రుజువైంది. ఇక కేసీఆర్ ముందు చూపుతో కట్టిన ప్రాజెక్టులే కరువు కాలంలో దిగ్గయ్యాయి. ఇక బీఆర్ఎస్ నేతల పోరాటంతో రేవంత్ సర్కార్ దిగొచ్చి ఎట్టకేలకు మోటార్లు ఆన్ చేసింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు సార్? వాస్తవంగా పాలమూరు రంగారెడ్డి పంపులను కేసీఆర్ గారే 2023 సెప్టెంబర్ 16వ తేదీ నాడు వెటరన్ చేసి పంపులను ఆన్ చేసినారు. ఒక పంపు ఆన్ అయింది. ఆ ఒక పంపుతోన నార్లాపూర్ రిజర్వాయర్ ను దాదాపు 2.5 టీఎంసీల నీటి సామర్థ్యంతో నింపినాం ఆనాడు. 7 టీఎంసీలకు గాను. ఇక్కడ ప్రోటోకాల్స్ ప్రకారంగా ఏ రిజర్వాయర్ కట్టినా ముందు 1/3 నింపాల్సి ఉంటుంది. ఫాలోయింగ్ ఇయర్ లో బ్యాలెన్స్ నింపుకునేది ఉంటుంది. ఇప్పుడు కొత్తగా రేవంత్ సర్కారు కొత్తగా చేసింది ఏమి లేదు. ఆల్రెడీ నడిచినటువంటి పంపుని వాళ్ళు ఆన్ చేసింది. కాకపోతే దురదృష్టం ఏంటంటే కృష్ణా నదిలో నీళ్లు లేని సమయంలో వాళ్ళు పంపును స్టార్ట్ చేసినారు. ఓన్లీ స్టార్ట్ చేసి మళ్ళా ఆపేస్తారు. కృష్ణాకు వరద వస్తే తప్ప పంపు నడవదు. 2 సంవత్సరాలు 2024, 2025 2 సంవత్సరాల వానాకాలంలో అత్యధిక వర్షపాతం నమోదై అత్యధికంగా కృష్ణా నదిలో నీళ్లు లక్షల క్యూసెక్కులు సముద్రం పాలైనాయి, కిందికి పోయినాయి. ఆ సమయంలో కనుక ఈ నీళ్లను ఎత్తిపోసుకుంటే కనీసం మిగతా పనులు అట్లా పక్కకు పెట్టి కొద్దిపాటి పనులు చేసి పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన 4 రిజర్వాయర్లను నింపుకునేటువంటి అవకాశాన్ని చేదార్చుకునేది కాంగ్రెస్ సర్కార్. ముందు చూపు లేకనా, ప్రజల మీద ప్రేమ లేకనా, అభిమానం లేకనా, ప్రాంతం మీద అభిమానం లేకనా, నిర్లక్ష్యమా తెలీదు. మొత్తానికి ఉద్దేశపూర్వకంగానే పాలమూరు పంపులను నడపకుండా నార్లాపూరు, ఏదుల, వట్టెం, కర్వెణ లాంటి భారీ రిజర్వాయర్లు ఏవైతే ఆల్రెడీ కేసీఆర్ నిర్మాణం చేయించి పెట్టినారో వాటిని నింపుకొని ఉంటే కాలువల ద్వారా నీళ్లు ఇవ్వడానికి కొంత సమయం పట్టినా కూడా, పనులు చేయడానికి సమయం పట్టినా కూడా ఈ రిజర్వాయర్లలో ఉన్న కనుక మనం గత 2 సంవత్సరాల్లో నీళ్లు నింపుకొని ఉంటే బ్రహ్మాండంగా భూగర్భ జలం పెరిగి ఉండేది. ఇవాళ అదే నార్లాపూర్లో నిండినటువంటి నీళ్లతోన పక్కలే దానికి ఆనుకొని ఉండేటువంటి ఎల్లూరు రిజర్వాయర్కి ఆల్రెడీ కేసీఆర్ గారు ముందు చూపుతో రెండింటికి అనుసంధానం చేసినారు. 2 పక్కపక్కలే ఉంటాయి. నార్లాపూర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్ ద్వారా కేఎల్ఐ సిస్టమ్ కు కూడా నీళ్లు ఇచ్చుకునే అవకాశం ఉండేది. ఇవాళ కరువులో కేఎల్ఐకి ఉపయోగపడేది నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీళ్లు. ఆ అవకాశం కూడా లేకుండా జారవించుకున్నారు. అంటే 2 వానాకాలాలు అత్యంత ఘోరమైన నిర్లక్ష్యంతోన పాలమూరు ప్రజల మీద కక్ష కట్టినట్లే చేసినారు. కానీ ఇప్పటికైనా ప్రజల ఒత్తిడికి తట్టుకొని తప్పని పరిస్థితులలో ఒత్తిడి కారణంగా పంపులు రన్ చేసి మేము ప్రయత్నం చేస్తున్నాము అనేటువంటి సందేశం ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఏదేమైనా రైతాంగం యొక్క డిమాండ్, ఒత్తిడి కారణంగా ఈ పంపులను నడపాల్సిందే. రేపు పాలమూరు పనులు పూర్తి చేయాల్సిందే. పూర్తి చేయకపోతేనంటే ప్రజలు ఊరుకోరు. ప్రభుత్వం మీద రోజు రోజుకు పెరుగుతున్నటువంటి వ్యతిరేకతకు ఇది మరింత తోడై ఇది మరింత ఉగ్ర రూపం దాలుస్తుందమ్మా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.